హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కలు టమాటా పచ్చడి అండి. టమాటాలు కూడా మన ఆప్షన్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ముదిరిపోయిన బీరకాయ అంటే అవి కూడా వేసుకోవచ్చు అండి, పాడేయకుండా. టమాటా, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకో నేను కట్ చేసి పెట్టుకున్నా. ముదిరిపోయి బీరకాయ ఉంటే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిరకాయ సగానికి విరిచి పెట్టుకున్నా. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు చిల్లీస్ బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగే వరకు వేయించుకొని అవి పక్కకు తీసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. తొక్కలతో ఏం చేస్తాం, వేస్ట్ ఎందుకు పారేస్తాం అనుకోకుండా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయినాయి, చూసారు కదా. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా అన్నీ కలిపేసుకుంటే బాగా వేగవండి. పచ్చిమిర్చి వేగకపోతే టేస్ట్ బాగోదు, అందుకని ముందు పచ్చిమిర్చి వరకు సెపరేట్గా ఇవన్నీ తీసి మిక్సీ జార్లోకి తీసి పెట్టుకున్నాక అదే పాన్లో బీరకాయ తొక్కలు టమాటా వేసుకోవాలండి. ఇవి కూడా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. ఒకవేళ టమాటా వద్దు అనుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి. టమాటాలు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. బాగా కలిపి దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఇవి చక్కగా మగ్గుతాయి కదా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎలా మగ్గుతున్నాయో. వాటర్ వేయకూడదండి, ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గే వరకు చూసుకొని, తొక్క కూడా మగ్గుతుంది, బాగా వేగుద్ది. ఇలా మూత పెట్టుకుంటూ చక్కగా వేగనివ్వాలండి. ఆయిల్లోనే వేగుతూ ఉండాలి. ఇది చాలా బాగుంటుందండి. టిఫిన్లోగా వేసుకోవచ్చండి. ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది, అన్నంలోనే కాకుండా. బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చల్లారవాలండి బాగా. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ జార్ చేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాం. ఇందులో పోపు వేసుకోవాలండి. బౌల్లో తీసుకున్న తర్వాత అదే పాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. దానికి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, తాలింపులు, కరివేపాకు అవి మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. పోపు వేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న చట్నీలో ఈ పోపు అంతా వేసుకోవాలి. ఈ పోపు వేగేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పచ్చళ్ళలో పైన ముక్కలు తగులుతూ ఉంటే పచ్చి ఉల్లిపాయవి చాలా బాగుంటాయండి. పోపు వేసేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలిపితే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందో మీరు కూడా తిని టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి.